తల్లిదండ్రులు లేక ఎంతమంది పిల్లలు విలువలాడిపోతున్నారో తెలిసే భూమి మీద. మొన్న 2 పిల్లలు వచ్చి ఏడుస్తున్నారు, అన్న మా 2 తల్లిదండ్రులు కరోనాలో చచ్చిపోయారన్న. రోజు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారో తెలియదు, ఎవరు అన్నం పెడతారో తెలియదు. భయంకరంగా ఉంది ప్రతికూల పరిస్థితి. వెస్లీ బాయ్స్ ఒకవేళ సంఖ్య పెరిగితే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని తీసుకోవాలని మాటిచ్చాను వాళ్ళకి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా భూమి మీద? నీకున్న తల్లిదండ్రులు అంటే విలువ ఉందా నీకు? కనీసం రోజులు ఒకసారి వాళ్ళని పలకరించి మాట్లాడుతున్నావా? మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని చెప్పగలుగుతున్నావా? రేపొద్దున వాళ్ళు దాటిపోయిన తర్వాత మీద పడి ఆడడం కన్నా, దాటిపోయిన తర్వాత ఊరంతా భోజనాలు పెట్టడం కన్నా, బతుకున్నప్పుడు చూడగలుగుతున్నావు నీ తల్లిదండ్రులని, వారిని సన్మానించగలుగుతున్నావా? బైబిల్ చెప్పింది తల్లిదండ్రులను సన్మానించి కూడా దీర్ఘాయువు పొందుతాడు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆనర్ యువర్ పేరెంట్స్. మా మమ్మీ డాడీ మాకు ఏం చేయలేదండి, ఏం చేయాలి, నీకు జన్మ ఇచ్చారు చాలు. అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బతకడానికి ఈ లోకంలో ఎంతవరకు నిన్ను పెంచలేదా తల్లిదండ్రులు? వాళ్ళు ఏదో ఒకవేళ నిన్ను ఏదో ఒక సందర్భంలో నిర్లక్ష్య పెట్టి ఉండొచ్చు, వాళ్ళు కూడా మనుషులే. ఏదో ఒక సందర్భంలో నిన్ను పట్టించిపోయి ఉండొచ్చు. అది మనసులో పెట్టేసుకుని నా తల్లిదండ్రులు నాకు ఏం చేయలేదండి అని ఎదురు తిరుగుతావా? నీకు జన్మనిచ్చారే, ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి అవకాశం ఇచ్చారే. ప్రేమించు తల్లిదండ్రులని. బలహీనతలు బహుశా అందరిలో ఉండొచ్చేమో. లెట్స్ లవ్. ప్రేమిద్దాం. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయి.